ఇంకా ఫాల్ గీలు ఇంకా వాడు ఎట్లా వేసుకుంటాడో వాడి ఇష్టం. ఫాల్ బాగుండవు, ఫాల్ చాలా క్రింజ్ రా అది. క్రింజ్. అరే ఇట్లా రావచ్చు కదా మన అవురా. నేను గూగుల్ మ్యాప్స్ కింద కూర్చోవచ్చు. ఇదే బ్లాగ్ గ్రూమింగ్ చేసుకుంటా తిరుగు కింద పెట్టమంటే ట్రై ఆడ కాదు వెనకాల ఇచ్చు అన్నాడు. నువ్వెందుకు కలుపుతున్నావు? జర్మనీలో మైక్ ఇంజనీర్ అయ్యి ఉండాల్సింది. మెర్సిడెస్లో అనవసరంగా దారి తప్పి ఇక్కడికి వచ్చినాం. ఏడుకి గడ్డిలకి దారి తప్పిన దున్నపోతు గడ్డి కోసం వచ్చినట్టు మీరు ఆగిపోయింది. అయితే ఈరోజు మోటివేషన్ చింటూ స్టార్ట్ జరా చింటూ మోటివేషన్. ఫస్ట్ నాకు మిలిటరీ ఆఫీసర్ అయిదాం అనుకుండే. ఎందుకు రీజన్? సినిమాలే. ఏం సినిమా? సినిమా గుర్తులేదు కానీ ఏ సినిమా మంచి ఇంపాక్ట్, ఇట్లా మంచి గూస్ బంప్స్, వాడు ఇట్లా టెర్రరిస్ట్ పట్టుకొని వచ్చి వాడు పళ్ళు వీకి కళ్ళు వీకి ఇట్లా జుట్టు వీకి అంతా చేసి ఆ హింస చూడడం వల్ల మిలిటరీ ఆఫీసర్ అయిదాం అనుకున్నాం. దేశానికి సేవ చేద్దాం అనే ఉద్దేశంతో అయిదాం అనుకున్నాం. దేశాన్ని కాపాడదాం, మనం ఒక సోల్జర్, ఏదో కొంచెమన్నా కాంట్రిబ్యూట్ అయ్యి ఉండాలి. కనీసం చచ్చిపోయినా కూడా దేశం కోసం చచ్చిపోదాం అన్నట్టుండే. కానీ తర్వాత ఇంకా ఆ ఎగ్జామ్లో అన్నీ చూసే వరకు మన వల్ల కాలే. కొంచెమన్నా ఇది చేద్దాం, కాంట్రిబ్యూట్ చేద్దాం. ఎగ్జామ్ లో చూడగానే కన్సర్న్ స్టార్ట్ అయ్యి మొత్తం ఇట్లా కరేజ్ అంతా పాడైపోతుందా? అట్లేం లేదు. ఒకటి ఉండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోదాం అనుకుంటా, ఎన్డీఏ. కానీ ఏమైందంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ పోదాం అనుకున్నాం. మా వాళ్ళందరూ డిప్లొమా చేయమన్నారు. డిప్లొమా ఏమన్నారు. అది కూడా నేను డిప్లొమాలో సివిల్ చేసి బీటెక్లో సిఎస్సి మారిన. అది ఇప్పుడు సాఫ్ట్వేర్. నెక్స్ట్ జయంత్ గాడు. నేనా? దేనికి మోటివేట్ అవుతున్నారో? అది కాదు. ఇప్పుడు వాడు గోల్ చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఏమనుకున్నాడు? నువ్వేమనుకున్నావు చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఫ్యామిలీ కోసం అన్ని వదిలేసి జాబ్ చేయాలి. ఒక చిన్న అంటే వాళ్ళకి కాంట్రిబ్యూట్ హెల్ప్ చేయాలని జాబ్ చేసుకో. ఓకే నెక్స్ట్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కెమెరాలు ఫోటోలు అనుకుంటూ తిరిగిన కాబట్టి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం నాకు. నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ వేద్దామని అనుకున్నా. నన్ను నాలో బంధించబడిన ఆత్మ ప్రేతాత్మ అంతా నేను కెమెరాలో ఫోటోలు తీస్తుంటే బయటకు వచ్చి చంద్రముఖి లాగా డాన్స్ చేస్తుంది అంటారా? ఫోటోలు ఎందుకు తీస్తారు? కాదు, ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అది క్వశ్చన్. ఎందుకు వచ్చిందా? ఇప్పుడు నువ్వు పెరిగే ఎన్విరాన్మెంట్, ఇప్పుడు నువ్వు ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి చెప్పురా. మరి నేను అదే చెప్తున్నా. నా ఇంట్లో మా అయ్య సీడీలు డివిడీలకి ఫోటోలు వీడియోలు ఇవన్నీ రెండర్ చేసుకుంటూ ఉంటుండే. దానికి మొత్తం ఫోటోగ్రఫీకి సంబంధించిన సామాన్లు ఏమంటారు, పాత రెట్రో కెమెరాలు ఉంటాయి కదా, రీల్ కెమెరాలు ఉంటాయి కదా, ఆ రీల్ కెమెరాలు, ఆ డెవలపింగ్ మిషన్లు, ఆ ఫోటోషాప్లు అవన్నీ చూసి నువ్వు ఈ ఎన్విరాన్మెంట్లో పెరిగినప్పుడు సడన్గా నువ్వు ఒక సినిమాని చూస్తే, లేదంటే ఏమంటారు విజువల్లీ అపీలింగ్ సిచ్యువేషన్స్, లేదంటే ఒక పిక్చర్ ఒక వీడియోను చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? అరే మనం కూడా తీద్దాం, మనం కూడా చేయొచ్చేమో, ఇది ఎట్లా చేయొచ్చు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. బట్ టైం బీయింగ్ ఇంట్లో పేరెంటల్ ప్రెషర్, దాని తర్వాత పియర్ ప్రెషర్, తర్వాత నైబర్స్ ప్రెషర్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ నైబర్ ప్రెషరే ఎక్కువ ఉంటుంది, పేరెంట్స్ ప్రెషర్ అవన్నీ ఎక్కువ ఉండదు. నైబర్ ప్రెషర్ ఎంత? నెక్స్ట్ చుట్టుముట్టు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, ప్లస్ నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలని ఇంటెన్షన్తో ప్రస్తుతానికి ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ పార్ట్ టైం ఫోటోగ్రఫీ చేసుకుంటూ నాలో రెచ్చిపోతున్న ఆత్మను అప్పుడప్పుడు శాంతింపజేస్తున్నాను. ఇప్పుడు క్రేజీ ఏం కావాలి తెలుసా? బర్రె రావాలంట. నేను ఇంత ఎమోషనల్ గా, ఇంత సెన్సిబుల్ గా నేను నా ఎమోషన్ అంతా షేర్ చేసుకుంటే, ఇంత సెన్సిలెస్ గా బర్రె రావాలి, నోట్లో పెండ్ వేయాలి, ఏం మాట్లాడరా అభిరామ్? అవి సారీ టు ఇంటరప్ట్. ఓకే, ఇంటరప్షన్ ఏం లేదు.
సో బేసికలీ ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్న motivation- ఇప్పుడు ఈడు చెప్తాడు చూడు ఈడు కథలు. ఇందులో ఉన్న మోటివేషన్ ప్రకారం పీపుల్ ఆర్ అండ్ డూయింగ్ థింగ్స్ పీపుల్ ఆర్ మెంట్ టు డూ, బట్ దే ఆర్ డూయింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ నైబర్స్ ప్రెజర్. నైబర్స్ ప్రెజర్. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడినాము అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ జనాలకి హ్యూమన్స్ ఆర్ మెంట్ టు హ్యావ్ ఫ్రీడమ్. అంటే లైక్ అరే నాకు ఇది చేయబుద్ధి అవుతుందిరా అంటే చేయబుద్ధి అవుతుంది, ఏం చేయాలి బుద్ధి అవుతుంది అని తెలియకపోకుండా కూడా ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళకి కూడా ఫ్రీడమ్ లేదు. అట్లా ఫ్రీడమ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మోటివేషన్ అండ్ డ్రీమ్స్ విల్ స్టే మోటివేషన్స్ అండ్ డ్రీమ్స్ అవి ఎప్పుడు అచీవ్ కావు ఎప్పటికీ. లైక్ ఇంకా మనం ఎప్పుడు దాంతోనే స్ట్రెస్ ఉంటాం. సో ఇప్పుడు జయంత్ గారు ఫోటోగ్రాఫర్ కావాలన్నాడు, ఇగో ఏతుల కెమెరా తీసి ఫోటోలు తీస్తున్నాడు, ఇగ్నోర్ ఇట్. చెట్లు బాగున్నాయి పడపా. అయితే ఇప్పుడు నేను అంటే ఫస్ట్ 2013లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. 2013 2013 అంటే 2013 ఐదో తరగతి రా. ఐదో తరగతి అయిపోయి 6వ తరగతికి వస్తుంది. అయితే 8 బాల్ పూల్ ఆడుతుంటే అది కూడా మోటరోలా చిన్న ఫోన్ లా ఆడుతుంటే ఆడి యూట్యూబ్ లో రికార్డ్ చేసి లక్కీ ప్యాచర్ మా డేపికెళ్ళి వేసుకుని అన్నావు కదా. ట్రై చేసిన కానీ రాలే, కాయిన్లు రాలే. అయితే ఇప్పుడు అట్లా 2013లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని పేరు క్లాష్ అండ్ ఫన్నీ క్లాన్స్ అని పెట్టింది. క్లాష్ అండ్ ఫన్నీ క్లాన్స్ అని పెట్టింది. సృజనాత్మకత. అయితే అప్పుడు ఏమనుకున్నా అంటే క్లాష్ ఆఫ్ క్లాన్స్ వీడియో తర్వాత 8 బాల్ పూల్ ఫస్ట్ పెట్టినాక దాని తర్వాత 8 బాల్ పూల్ అప్పుడు బూమింగ్ ఉండే, ట్రిక్ షాట్లు లేకపోతే రింగులు అవన్నీ ఫుల్ బూమింగ్ ఉండే. తర్వాత క్లాష్ ఆఫ్ క్లాన్స్ వచ్చింది, మాది కబ్బాలి అని అట్లా క్లాన్లు క్రియేట్ చేసుకోవడం. వీడియో చేయడానికి ఆ మోటరోలా కాలే, బట్ వి స్టిల్ ట్రైడ్. అదేదో ఉంటుంది, అది స్క్రీన్ రికార్డర్ ఒక పేరు ఉంటుంది, కైన్ మాస్టర్ కాదు అదే రెడ్ కలర్ బుక్ ఉంటుంది. రెడ్ కలర్ బుక్ ఉంటుంది అది, అదే ఇంట్రోల్ అది. అయితే దాంట్లో రికార్డ్ ఇన్షాట్ మొన్న ఫ్రేమింగ్ లో అవన్నీ ఏమంత వచ్చింది. అయితే అది పెట్టి 8 బాల్ పూల్ స్టార్ట్ చేసినాం. తర్వాత క్లాష్ ఆఫ్ క్లాన్స్ కొన్ని వీడియోలు పెట్టినాం. తర్వాత ఏం చేస్తుంటే అంటే ఇంటర్నెట్లో ఫన్నీ వీడియోలు దొరుకుతాయి కదా, అది తీసి మళ్ళీ రీఅప్లోడ్ చేసి అవి తీసి కంపైల్ చేసి రీఅప్లోడ్ చేసేది. అంతే, ఏం చేసేది లేదు, రీఅప్లోడ్ చేయాలి. ఒక 300 వ్యూస్ వచ్చినాయి అనుకో, అబ్బా అమ్మా ఏం వచ్చినాయి రా 300 వ్యూస్ అని అనుకుంటుంది. సో తర్వాత వీళ్ళందరూ కోన్ కిస్కా గుట్టంగాళ్ళంతా కలిసి ఒక కళాఖండాన్ని కూడా షూట్ చేశారు. టైప్స్ ఆఫ్ క్రికెటర్స్, టైప్స్ ఆఫ్ అది కూడా అయింది 9th క్లాస్ లో. షార్ట్ ఫిలిం లో ట్రై చేసిన మిస్టీరియస్ మర్డర్ అని. అంట అది పార్ట్ 2 ఇంకా రాదు. ఛానల్ లేనప్పుడు పార్ట్ ఎట్లా వస్తుంది? ఛానల్ అది ఒక హఠాత్ పరిణామం వల్ల తీసేసారు దాన్ని. ఒకటి పార్ట్ 1 వచ్చి 10 years దాకా అవుతుంది అనుకుంటా. 10 years అవుతుంది. ఇంకా రాలేదు. పార్ట్ 2 ఇంకా ఇన్ ప్రీ ప్రొడక్షన్. దరిద్రం ఏంటంటే అందులో విలన్ నేనే. వీడు ఇంతకెందుకు చచ్చిపోతాడు ఇంతవరకు తెలియదు. జనాలకి పార్ట్ 2 ఇంకా రాలే. ఏమో నీ పిల్లలతో తీస్తారేమో పార్ట్ 2, ఎవరికి తెలుసు. బాహుబలి కంటే పెద్దది అది. పోస్ట్ ప్రొడక్షన్ అయితే అంటే లొకేషన్లు బాగాలేవు. మనం ఇప్పుడు స్విట్జర్లాండ్ అక్కడ ట్రై చేస్తున్నాం. ఇవన్నీ లేదంటే మార్స్ మీద చెకోస్లోవాకియా అని చెప్పి ఒక కంట్రీ ఉంటుంది, ఆడికి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాం. ఎలాన్ మస్క్ తోని కాంటాక్ట్ నడుస్తుంది ఇప్పుడు. ఎలాన్ మస్క్ గారు మెయిల్ పంపిస్తుంది, వీడియోలు చేసుకుంటా కూర్చుంటే. అప్పుడు వరంగల్ డైరీస్ అని వాడు ఒకడు ఉంటాడు, నబీల్ అఫ్రిది. వరంగల్ డైరీస్ ఎక్కడ పేరు? వరంగల్ డైరీస్. వాడిని చూసి ఇన్స్పైర్ అయినా, కామెడీ వీడియోస్ చేస్తాడు. వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి వీడియో చేస్తుంటే థీవ్స్ చేసినాము, అన్ని చేసినాము. అంటే ఇన్స్పిరేషన్ అంటే లిటరల్ కాపీ కొట్టినాము. 10 years బ్యాక్ మేము తీసింది ఎలా డిఎస్ఎల్ఆర్ 2 DSLR అవైలబిలిటీ అలా ఉంది సార్. మరి డిఎస్ఎల్ఆర్ అది కూడా తెలుసా, మేము ఫిలిం లో షూట్ చేస్తుంటే ఒక డిఎస్ఎల్ఆర్ తోనో ఇంకో డిఎస్ఎల్ఆర్ కనిపిస్తుంది. తెలుసు వాడి గోడ దూకుతుంటే మోటివేషన్ నుంచి మెమరీస్ కోతుండే వీడియో మెమరీస్. సరే అది వదిలిపెట్టు. ఇప్పుడు బేసిక్ గా ఇదంతా ఎందుకు చెప్పా అంటే నాకు ఎప్పుడైనా కంటెంట్ క్రియేషన్ మీదే ఉండే.
అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, అది ఏమన్నా ఉండని, ఆఫ్ ద ఫేస్, అది గేమ్ అని ఉండని, లేకపోతే అది వీడియోస్ అని ఉండని, అది ఏమన్నా. బట్ కంటెంట్ క్రియేషన్ వాజ్ లైక్ ద ఓన్లీ థింగ్ ఐ ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్. దాని తర్వాత 2018-19 పీరియడ్లో పబ్జి మొబైల్ వచ్చింది. పబ్జి మొబైల్ వచ్చినప్పుడు ఆ నోకియా ఫోన్ ఉంటుండే ఒకటి చిన్న ఇంత కొత్త నోకియా ఫోన్. అందులో కూర్చొని ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కావాలి అన్న, ఈ స్పోర్ట్స్ ప్లేయర్ రెడ్మీ తర్వాత నోకియా, ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కావాలన్న ఒక ఆశతో 2018లో లాంచ్ అయింది. రోజు ఒక 8 గంటలు 9 గంటలు గ్రైండ్ చేసుకుంటూ కూర్చుంటాం. అప్పుడు నేను చైతన్య పారాయణ బాధితుని. అయితే అది కూడా కాలేదు. అది కూడా కొన్ని అది అయింటే మేము ఇట్లా లేకుంటుంటే మేము కూడా ఏదో ఒక ఫ్లైట్ ఎక్కి మై బిజినెస్ క్లాస్ అంటే అది అయింటే ఇప్పుడు మీరు ఇనే పాడ్కాస్ట్ అదొక ₹1,00,000 మైక్ తోటి కెమెరా స్టూడియో సెట్టింగ్ లో ఉంటుండే. ట్రై చేసింటే అవుతుండే, ఏదో ఒక 6 కన్నా పోతుండే, ఎందుకంటే అప్పుడు మంచిగా ఆడుతుండే. అయితే ఇప్పుడు అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు స్టోరీ అక్కడ నుంచి ఎక్కడికి పోయింది అంటే, తర్వాత బ్యాక్ టు మై ఓల్డెస్ట్ డ్రీమ్, ఓల్డెస్ట్ ప్యాషన్ ఎవర్ ఏంది అంటే ప్రోగ్రామింగ్, గేమ్ డెవలప్మెంట్. బేసిక్గా గేమ్ డెవలప్మెంట్ వాజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ స్టాండర్డ్. క్రికెట్ 2007 అప్పుడు అందరిని అడుగుతుంటే ఇది ఎట్లా తయారు చేస్తారు, ఇది ఎట్లా తయారు చేస్తారు, ఇది ఎట్లా వస్తుంది ఇంతకు, వీడు ఎట్లా కొడతాడు, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ప్రోగ్రామింగ్ మీద పడ్డాం. అది కూడా కాలే, అది కూడా ఉత్తగా అయింది. నో వన్ గేవ్ మీ సింగిల్ ఫక్ అబౌట్ మై రెజ్యూమే. అయితే ఇదన్నిట్లో ఇప్పుడు వీళ్ళందరూ లైక్ చాలా మందికి డౌట్ వస్తుంటుంది, నాకు కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు, అమ్మ ఇంతకు ఎందుకు ట్రై చేసినవరా అని. బట్ ద ఓన్లీ థింగ్ ఐ విష్ టు డూ ఇట్స్ ట్రై. ఒకసారి ఎండ్ వరకు చేసి చూద్దాం ఏమవుతుందో, ట్రై చేద్దాం ఎండ్ వరకు. సరే ఎండ్ ఆఫ్ ద క్లిఫ్ దాకా వెళ్ళి రెస్పాండ్ అయితే కామో, అది సెకండరీ కట్. బట్ అట్లీస్ట్ టైం ఉంది కదా, మనం ఏదో ఒక ట్రై చేయాలి అన్న థాట్ ఉంది కాబట్టి ట్రై చేస్తూనే ఉండాలి. పెద్ద ప్లానింగ్ అది కానీ కాకపోని ఎవడన్నా తిట్టని, అరే నువ్వు లైక్ ఏంట్రా నువ్వు నీకేం రాదురా, చదువుకోనికి రాదు, ఏం రాదు అన్నా కూడా అంటే అట్లాంటి చాలా ఉన్నాయి. స్టోరీలు చెప్పుకుంటూ పోతే 30 minutes పోతుంది ఇది. ఇంటర్వ్యూ కాబట్టి దిస్ ఈజ్ మై మోటివేషన్ టు గ్రైండ్. అంటే సీయింగ్ ద ఎండ్ ఆఫ్ ఇట్, అంటే రిజల్ట్ రాకపోయినా సీయింగ్ ద ఎండ్ ఆఫ్ ఇట్. చిన్నప్పటి నుంచి మనం ఏమేమో అనుకుంటాం, కానీ మనకు ఒక స్టేజ్ ఆఫ్ పాయింట్లో మనకు అరే ఇదే చేయాలి అని అర్థమవుతుంది చూడు, అది అప్పుడు మీరు ఏం చేయాలి, కష్టపడాలి. కూర్చొని ఇట్లా పొదలలో కూర్చొని మాటలు ముచ్చట్లు చెప్పాలి కంటెంట్ క్రియేషన్ పేర్లో. మనల్ని చూసి 210లో ఒక ఇద్దరన్నా బాగుపడతారేమో అంటే మేము బాగుపడాలి. ఫస్ట్ థింగ్ ఫుల్లీ సెల్ఫిష్. ఫస్ట్ మేము బాగుపడాలి, తర్వాత ఒకటి ఉంటుంది మీరు కూడా బాగుపడండి, మేము బాగుపడే ప్యారలల్ గా మాతో పాటు మీరు బాగుపడండి. విల్ జాయిన్ ద జర్నీ ఆఫ్ బాగుపడ్డాం బ్రో. అయితే ఒకటి హిందీలో కోట్ ఉంటుంది, పైలే ఖుద్ ఊపర్ జాओ ఫిర్ దూసరో కే లియే రా బనాओ. అట్లా రాహ అంటే రాస్తా రా బనాओ, పైలే ఖుద్ ఊపర్ జాओ ఫిర్ దూసరో కే లియే రా బనాओ. నాకంత లేదు, అది తెలుగులో చెప్తా. అది సమయరా, ముందు నీది నువ్వు కడుక్కో, తర్వాత పక్కనోడిది కడుక్కో చాలు. సెల్ఫిష్ కిడ్. నువ్వు పైకి వెళ్ళి కింద ఉండి తీసుకొచ్చేదానికి, నీది నువ్వు అడుక్కున్న తర్వాత పక్కనోడితో కడగడానికి ఏందిరా తేడా నాకు అర్థం కాదు. సెల్ఫిష్ అంట, పెద్ద పఫర్ ఫిష్ నల్లవి ఉన్నావు నువ్వు. చల్లాడు బాలే. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ డే 14. డే 14 షూర్ డే 14. ఆగు ఎందుకంత వ్లాగ్ ఏం చేద్దామని అంత ఓపిక లేకుండా చేసుకుంటే బంద్ చేయాలి. అట్లా బంద్ చేసి గ్రైండ్ मेरी बाहों में